నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. శాసన మండలి సమావేశాలు ఈ రోజుతో ముగించనున్నాయి. అయితే ఎక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు అయితే వెళ్ళి చర్చించింది కూడా లేదు. ప్రభుత్వం గురించి కావచ్చు, ఇటు రాష్ట్రం గురించి కావచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సభలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అన్నారు, గతంలో కూడా చెప్పారు. కానీ ఇక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అయితే ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తాము, మీకు 11 సీట్లే కదా వచ్చింది అని క్వశ్చన్ చేశారు. కానీ ఇక ఆ తర్వాత ఇంకా పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్న స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, శాసన మండలి సమావేశాలు కూడా ముగిశాయి ఈ రోజుతో. అయితే ఇక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు వెళ్ళింది కూడా లేదు, చర్చించింది లేదు. దేని గురించి కూడా, రాష్ట్రం గురించి కావచ్చు, దేని గురించి చర్చించింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. అక్కడ అయిన పాత్రుడు గారేమో 11 సీట్లు వచ్చినాయి కదా, ఎట్లా ఇస్తాను అని క్వశ్చన్ చేస్తున్నారు. దీని మీద స్పందన ఏంటి సార్? ఇప్పుడు పేపర్ అంటే 35 మార్కులు పాస్ మార్క్ అంటాం కదా మనం. 35 మార్కులు తెచ్చుకోలేదు వీళ్ళు, 11 సీట్లు వచ్చినాయి. 11 అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు 11 అంటే ఇక్కడ ఫెయిల్ అయినట్లు లెక్క. అంటే ప్రజలు వాళ్ళని ఫెయిల్ చేశారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళు చేసుకున్న తప్పిదాల వల్ల. సో వాళ్ళ పరిపాలన ఎలా ఉండిందో ప్రజలు చెప్పారు, మీ పరిపాలన ఇది, అందుకే మీరు అది అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇంక ఇవాళకి కూడా వితండవాదం అనమాట. మాకు ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది, తగిన సంఖ్యాబలం ఉంటేనే కదా. ఆ సంఖ్యాబలం లేదు. మరి గతంలో మరి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 23 మంది ఎమ్మెల్యేలతో నా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 5 మందిని లాగేస్తే నీ పరిస్థితి ఏంటన్నాడు. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోదు చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఇవాళ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఆ క్వశ్చన్ నీకే వస్తుంది కదా. ఇవాళ 23 మంది, అప్పుడు అట్లీస్ట్ 23 మంది ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు నీకు అది కూడా అందరూ సగం కూడా లేరు, 11 మంది. 11 మందితో నీకు ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? మరి అయ్యన్న పాత్రుడు గారు చెప్పింది కరెక్టే. ఎందుకంటే లేని దానికోసం వెంపర్లాడకూడదు. తప్పు చేశారు కాబట్టి, గతంలోనూ తప్పులు చేశారు కాబట్టి, ఎన్నెన్నో పేకల్లో స్కాముల్లో ఇరుక్కున్నారు కాబట్టి ఇవాళ కొట్టుమిట్టాడుతున్నారు. స్కాములన్నీ వెంటాడుతానే ఉన్నాయి పక్క నుంచి, కుంభకోణాలన్నీ కూడా. వీళ్ళు చేసిన అక్రమార్జన, ఈ దౌర్జన్యాలు, ఏవైతే రాష్ట్రాన్ని లూటి చేసి దోచుకున్నారో ఇవన్నీ ఒక్కొక్కటిగా దర్యాప్తులు జరుగుతుంటే వీళ్ళు కూసారి కదిలిపోతున్నాయి పక్కన. దీని నుంచి తట్టుకోలేక ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ఇవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందో అసెంబ్లీ సాక్షిగా, అంటే వీళ్ళకి ఆ దమ్ము లేదు. అసెంబ్లీలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ వస్తాయి. కల్తీ నెయ్యి గురించి వస్తుంది, అలాగే లిక్కర్ స్కామ్ గురించి వస్తాయి, ఇసుక మాఫియా గురించి వస్తుంది, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి వస్తాయి, చేసిన అప్పుల గురించి వస్తుంది. మరి ఉద్యోగాల కల్పన ఏమీ లేదు, ఉద్యోగాలు తీసుకొచ్చింది లేదు, ఎన్నెన్నో హామీలు ఇచ్చారు అవన్నీ నెరవేర్చింది లేదు. మరి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ఇవన్నీ మరి అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూస్తారు. అది వాళ్ళ భయం. అందువల్ల ఏంటంటే ఏడుస్తాయి ఎందుకు అంటే ఎగ్గొట్టాకి అది చేస్తే పోతుంది కదా. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏడుస్తాయి ఎందుకు అంటే ఎగ్గొట్టానికి అన్నట్టు అసెంబ్లీకి రాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మైనస్లో ఉన్నారు కదా. బతుకు జీవుడా అంటే ఈ 4 ఏళ్ళు ఎట్లాగా నెట్టేసేసి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రఫా రఫా అనే ఒక స్లోగాన్ బయట తీసుకొచ్చారు కదా. దీని అర్థం ఏంటంటే వాళ్ళు పాజిటివ్ దాంతో వెళ్ళట్లే, ఒక నెగిటివ్ వైబ్రేషన్తో వెళ్తున్నారు. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఒక అధికారంలో రావాలనుకున్నప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇప్పుడు చేసిన దానికంటే మేము 10ంతలు అభివృద్ధి చేస్తాము, ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల కంటే కూడా ఇంకా 10ంతలు ఇస్తామన్నాం, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తామన్నాం, ఏదేదో చెప్పి అధికారంలో రావడం కోసం ఒక ఎజెండా పెట్టుకుని రావాలి. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళ ఎజెండా 2029లో మేము రాగానే రఫా రఫా అంటే గొర్రె పొట్టేళ్ళు గంగమ్మ జాతరకు ఎట్లా నరుగుతారో రక్తం ఏర్లే పారిస్తాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఇది మాట్లాడితే ఓట్లు వస్తాయనే ఒక స్ట్రాటజీని మరి వీళ్ళు తీసుకున్నారంటే మరి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో ఆలోచించుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకప్పుడు ఎలక్షన్స్లో గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఎమ్మెల్సీది ఏదో పట్టభద్రుల ఎలక్షన్ అనుకుంటాను, అక్కడ ఓడిపోయారు వీళ్ళని 2వ 3వ వార్డులను. ఓడిపోయినప్పుడు ఏమన్నాడు, మా ఓటర్లు వేరే అన్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఓటర్లు వేరే. ఆ వేరే అంటే వీళ్ళే, ఈ రఫా రఫా బ్యాచ్. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 2029 ఎలక్షన్ వస్తుంది, విధ్వంసకరమైన రీతిలో వీళ్ళు బూతులు ఆక్రమించి రకరకాల భయభ్రాంతులకు గురి చేసి మరి ఆ విధంగా అధికారంలో రావాలనుకునే దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ కార్యకర్తలను అలాగా ఒక రకమైన భావజాలను గురి చేస్తున్నారా, భయాందోళనకి కలిగించే విధంగా వీళ్ళని ఆ విధంగా ఒక సంఘ వ్యతిరేక శక్తులుగా వీళ్ళు తయారు చేస్తున్నారా అనుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ గంజాయి బ్యాచ్. ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ అంతా ఎలా ఉంటుంది తెలుసు, వైసీపీ కార్యకర్తలు అంటేనే ఒక రకమైన భావజాలంతో ఉంటారు, వాళ్ళ మెంటాలిటీనే అలానే ఉంటుంది. వాళ్ళని ఇంకా ప్రేరేపిస్తున్నారు, రాబోయే రోజుల్లో వాళ్ళని ఒక రకమైన స్థితికి తీసుకెళ్తున్నారు. వాళ్ళతో భయభ్రాంతులకి గురి చేసి ప్రజల్ని అలా కూడా అధికారంలోకి రావచ్చేమో అనేలాంటి స్ట్రాటజీ అనుకోవాలి దీన్ని.
సో నిజంగా చెప్పాలంటే ప్రజలు ఎవరు కూడా వాళ్ళ వైపు లేరు. ఆ విషయం మనకి వచ్చిన 3-4 నెలలకే మనకి చూసాం. ఎందుకంటే వాళ్ళు పత్తి రైతుల దగ్గరికి వెళ్ళినా, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి, లేదా మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి, ఇంకా అన్ని చోట్ల వెళ్ళి వీళ్ళు అబాస్పాలు అయిపోయారు. ఎందుకంటే అక్కడ ఏదో సమస్య ఉందని చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎవరికి ఏ సమస్య లేదు. అందరికీ గిట్టుబాటు ధరలు బాగానే వచ్చినాయి. ప్రభుత్వం కూడా ఎప్పుడు అండగా నిలబడి ఎక్కడికెక్కడ పకడ్బందీగా గిట్టుబాటు ధరలు తీసుకురావడంలో చాలా సక్సెస్ అయ్యారు. సో దీంతో ఏమైందంటే ఇక ప్రజల నుంచి కూడా రైతుల నుంచి అంటే ఆ సెక్టార్ నుంచి వీళ్ళకి వ్యతిరేకం వస్తాయనుకుంటే రాలేదు. ఇంకా ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే ఇంకా భవన కార్మికులు, లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అన్ని రకాలుగానే అందరికీ ఇచ్చిన హామీలు నడుస్తూ ఉన్నాయి. ఉచిత బస్సు నడుస్తూ ఉంది మహిళలకైతేని, అలాగే సిలిండర్లు కానివ్వండి, ఇలా 4,000 ఒకటేసారి పెంచి మరి వాళ్ళ అందరికి ఆసరాగా ఉన్నారు. వృద్ధులకు కానీ, లేకపోతే ఇట్లాంటి వికలాంగులకు కానీ, దివ్యాంగులకు కానీ అందరికీ కూడా ఇవాళ ప్రతి సెక్టర్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే పిల్లల భవిష్యత్తులు బాగుంది, అంటే చదువులు బాగున్నాయి, అంటే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైనవి. ఆ విధంగా ఇంకా మళ్ళీ టీచర్స్ కూడా కొన్ని వేల మందిని తీసుకున్నారు. ఇవాళ ఎన్నో మరి వాళ్ళ కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ లాంటి కంపెనీ అన్నీ ఒకటని కాదు కదా. సో ఈ విధంగా రాష్ట్రం దూసుకుపోతుంది నిజం చెప్పాలంటే. అంటే మనం అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, అపార్థం చేసుకున్న వాళ్ళు ఒకలా ఉంటుంది అంటారు కదా. ఇవాళ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది రాష్ట్రం ఏ విధంగా వేగంగా ముందుకెళ్తుంది అనేది. ఇవాళ కేంద్రంతో మాట్లాడుకుని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ రావాల్సిన విధంగా ఏమేమి తెచ్చుకోవాలి అవన్నీ ఒకటొకటిగా అన్ని ప్లాన్ చేసుకుంటే ప్రణాళికాబద్ధంగా 2047కి ఎలా ఉండాలి ఈ రాష్ట్రాన్ని అనే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి సభను ఉద్దేశించి మాట్లాడింది అదే. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఉటంకిస్తా 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, ఉంటేనే ప్రజలకి ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనే విధంగా ఆయన మాట్లాడిన దాన్ని ఈయన కూడా ఆ మాటను స్వాగతించి ఖచ్చితంగా ఒక 15 ఏళ్ల పాటు ఉండాలి. అలాగే కేంద్రంలో మళ్ళీ తిరిగి 4వసారి మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలి, ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇంకా మేలు జరగాలి. ఈ రాష్ట్రం 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇంకా నమ్మకం కలుగుతుంది. అంటే రాబోయే పెట్టుబడిదారులకు నమ్మకం కలుగుతుంది, రాబోయే భవిష్యత్ తరాలకు నమ్మకం కలుగుతుంది, రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్కు రూపుదిద్దుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. 2047 మనం ఏదైతే అనుకుంటున్నా అది సాకారం అవుతుందని చెప్పేసి ఈ రోజున ప్రజలను ఉద్దేశించి అసెంబ్లీలో అలాగే మంత్రుల్ని అలాగే ఎమ్మెల్యేలను కూడా ఉద్దేశించి మాట్లాడాడు. మాట్లాడితే మనకింత గొప్ప మ్యాండేట్ ఇచ్చారు, ఈ రోజున మనకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ప్రజలు. ఆ ప్రజల కోసం మనం వ్యక్తిగత వాటికి పోకుండా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విమర్శలకు వెళ్ళకుండా, ఒకళ్ళు ఇబ్బంది పెట్టకుండా మీరు ప్రజల కోసం పనిచేసి ప్రజల మెప్పు పొంది ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేస్తే మనం మరోసారి 15 ఏళ్ళు ఖచ్చితంగా మనమే ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు పనిచేయండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. నేనేమంటున్నానంటే చాలా క్లియర్గా ఉంది. అంటే ఒక విజనున్న నాయకుడు ఏం మాట్లాడతాడంటే ఇలానే ఉంటాయి. అంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కండి, ప్రజల్లో మమేకం కండి, ప్రజల కోసం పనిచేయండి అంట. ఇవాళ ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్షం అధికార పక్షం రెండూ తానే మాట్లాడే విధంగా ఇవాళ ఒక నాయకుడు అలా మనకు కనిపిస్తున్నాడంటే మనం గర్వించాలి. ఎందుకంటే అది పిలుపు అంటే ప్రజలకు అట్లాంటి పిలుపు ఇవ్వాలి. అంతేగాని రఫా మేము వస్తే అది చేస్తాం ఇది కాదు కదా. సో ఈ తేడాని ప్రజలు గమనించుకోవాలి. ముందు గమనించి ఎవరుంటే మనకి మన ప్రజల అంటే మన భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, దేశం భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు. అలాంటి అవకాశాన్ని మళ్ళీ తిరిగి అలా ఇవ్వగలిగితే ఈ రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు గొంతు వినిపించాలంటే నేను ప్రజల్లోనే ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరోపక్కేమో ఇటు అసెంబ్లీలోమో ప్రతిపక్ష హోదా లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ నేను 2029లో నేనే అధికారంలోకి వస్తా, తర్వాత రక్తంతో హోలీ చేస్తానన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమో అక్రమంగా అరెస్టులు చేస్తుందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రజల్లోకి వెళ్తానంటే అర్థం అంటే ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీకి వెళ్తేనే 11 మందే ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళినా కూడా నిజంగా అతను పిలిపిస్తే 11 మందే వస్తారు. కానీ ఈ బ్యాచ్ అంతా ఏంటంటే ఒక మొదటి నుంచి ఒక ట్రైన్డ్ బ్యాచ్ ఇది. ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇచ్చేశారు. మీరు తిరుపతిలో ఉన్న వాళ్ళే ఉంటారు, వైజాగ్లో ఉన్న వాళ్ళే ఉంటారు, కర్నూలులో ఉన్న వాళ్ళే ఉంటారు, విజయవాడలోనూ వాళ్ళే ఉంటారు. ఇది ఒక ట్రైనింగ్ బ్యాచ్ అనమాట. వీళ్ళు ఖచ్చితంగా రఫా అని ప్లే కార్డ్స్ పట్టుకుని వాళ్ళు ఒక ర్యాలీకి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు రెగ్యులర్ బ్యాచ్, వీళ్ళకి ఒక పేటీఎం బ్యాచ్ అంటాం కదా, అలాగే వీళ్ళ పేమెంట్ బ్యాచ్ ఇది. ఈ పేమెంట్ బ్యాచ్ ఒక 1000-2000 మంది ప్రైవేట్ సైన్యంలా తీసుకెళ్తుంటాడు. అదికు జనం వచ్చేసారని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఏంటంటే వీళ్ళకి ఒక ఏ కూడా వచ్చేస్తుంది కదా, వాళ్ళ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. ఓ 10 మంది వస్తే 10,000 మందికి చూపించవచ్చు. అందుకే జనాలకు ఎందుకు వెళ్తాడంటే ఇందుకు వెళ్తాడు. అసెంబ్లీకి జనాలు వేసిపోలేడు కదా, ఉన్న 11 మందినే తీసుకెళ్ళలేకపోతున్నాడు. జనాలు వేసుకెళ్ళాక డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళాక అసెంబ్లీలో కుదరదు కదా, ఉన్న 11 మందినే తీసుకెళ్ళాలి. ఈ డబ్బులు ఇచ్చి జనాలకైతే ఈజీ, డబ్బులు ఇచ్చేసి జనాలను పిలుచుకోవటం,
ఇక్కడ ఒక రకంగా ఒక ఊరేగింపులు ర్యాలీలు చేసేయటం, అంబులెన్స్లు కూడా దారి లేకుండా చేసేయటం, ఒక విధ్వంసకరమైన పరిస్థితులు అనమాట కల్పిస్తారు. సో ఇదొక పందా వాళ్ళది. ఆ పందా అందుకనే వాళ్ళు ఏంటంటే జనాల్లోకి వెళ్ళి ఈ విధంగా ఏదో జనం వచ్చారు మా వెనకాల ఉన్నారు, ఇది రాబోయే 29లో మేముంటాం, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు వెళ్ళిపోతాయి, ఇలాంటి భ్రమంలో ఉన్నారు మళ్ళీ. కానీ అది ఖచ్చితంగా 2029లో మరోసారి ఎంతకంటే భయంకరమైన చేదు అనుభవాన్ని మాత్రం వైసీపీ ఎదుర్కోబోతుంది. అది మాత్రం ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఎందుకంటే ప్రజలకి స్పష్టత వచ్చేసింది. ఎలాంటి స్పష్టత అంటే 5 ఏళ్ళు చూశారు, ఎలాంటి పరిపాలన సాగింది చూశారు, కాబట్టి వాళ్ళు 11లో పెట్టారు. ఆ పరిస్థితి కూడా రేపు పొద్దున ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మరోసారి అలాంటి విధ్వంసాన్ని ప్రజలు కావాలని తెచ్చిపెట్టుకోరు. కాబట్టి వీళ్ళ ఆశలు గల్లంతవుతాయని మాత్రం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.